Welcome to Epitome IAS. So today I'll be taking two questions. One is examine the relationship among economic growth, urbanization, and state formation from the 17th century to 7th century BC to 3rd century BC, or you can call it as 300 BC. In the second question, discuss the Gandhara, Madura, and Amaravati School of Art. And let's see first question. Yes. So first question, 7వ శతాబ్దం నుండి క్రీస్తు పూర్వం 7వ శతాబ్దం నుండి క్రీస్తు పూర్వం 3వ శతాబ్దం వరకు, క్రీస్తు పూర్వం 7వ శతాబ్దం నుండి క్రీస్తు పూర్వం క్రీస్తు పూర్వం 7వ శతాబ్దం నుండి క్రీస్తు పూర్వం 3వ శతాబ్దం వరకు ఆర్థిక వృద్ధి పట్టణీకరణ మరియు రాష్ట్ర ఏర్పాటు మధ్య సంబంధాన్ని పరిశీలించండి. ఎస్, ఓకే, క్లియర్. సో ఇక్కడ మనకి 3 పాయింట్స్ ఉన్నాయమ్మా. 1 ఎకానమీ, 2 ఏంటమ్మా అర్బనైజేషన్, 3 స్టేట్ ఫార్మేషన్. సో ఈ మూడిటి మధ్య ఉన్న సంబంధాన్ని ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అమ్మా 700 బీసీ నుంచి 300 బీసీ వరకు. మరొకసారి ఈ టైం పీరియడ్ మనం చూసుకున్నట్టయితే, ఇప్పుడు మనకి వేదిక్ పీరియడ్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు 1500 to 600. లేటర్ వేదిక్ పీరియడ్ మనం నిన్న చెప్పుకున్నామా లేదా? 600 to 300 నిన్న చెప్పుకున్నాం, బుద్ధిజం అండ్ జైనిజం. ఎస్, కానీ క్వశ్చన్ ఏంటమ్మా 7th సెంచరీ నుంచి 3rd సెంచరీ వరకు, లేదా 700 నుంచి 300 వరకు ఈ ఎకానమీకి, ఆర్థిక వృద్ధికి, అర్బనైజేషన్ పట్టణీకరణకు, అలాగే స్టేట్ ఫార్మేషన్కి మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని చెప్పండి. ఎస్, ఓకే, కమ్ టు ద పాయింట్. మరి 700 అంటే ఎక్కడ వస్తుందమ్మా? 600 తర్వాత వస్తుందా, 600 ముందు వస్తుందా? ఇక్కడ వస్తుంది 700. ఎట్లా మనం బీసీ నుంచి ఉన్నాం కదా, 1500, 1400, 1300, 1200, 1100, 1000, 900, 800, 700 ఇక్కడ. మళ్ళీ 600 బీసీ నుంచి 300 బీసీ వరకు. ఈ పీరియడ్ వేదిక్ పీరియడ్, ఈ పీరియడ్ పోస్ట్ వేదిక్ పీరియడ్, ద బుద్ధ పీరియడ్, పోస్ట్ వేదిక్. సో ఇక్కడి నుంచి అంటే వేదిక్ పీరియడ్ జస్ట్ ఎండింగ్ ముందు నుంచి 100 ఏళ్ళ నుంచి ఇక్కడ వరకు, పోస్ట్ వేదిక్ పీరియడ్ ఎండింగ్ వరకు ఈ మధ్య ఉన్నటువంటి ఈ సంబంధాన్ని తెలపండి. సో మీకు ఒక పాయింట్ చెప్తాను ఇక్కడ. స్టేట్ ఫార్మేషన్ అంటే మనకి ఈ పీరియడ్లో మనకి ఈ 1500 నుంచి 600 వరకు మనం చూసుకుంటే అది ఎర్లీ వేదిక్, లేటర్ వేదిక్గా డివైడ్ చేశారు. లేటర్ వేదిక్ పీరియడ్ అంటే మనకి 1000 to 600, అంతే కదా లేటర్ వేదిక్. ఎర్లీ వేదిక్ 1500 to 1000 సుమారుగా. మరి 700 అంటే ఏ పీరియడ్? లేటర్ వేదిక్ పీరియడ్. 300, 700 తర్వాత 600 to 300 పోస్ట్ వేదిక్ పీరియడ్. ఏమా మలివేదకాలం, మరియు ఇది వేదకాలం తర్వాత 600 నుంచి 300, లేదా ప్రీ మౌర్యన్ పీరియడ్. ఎస్, మరి ఇక్కడ మనకి లేటర్ వేదిక్ పీరియడ్లో మనం ఒక పదం విన్నాం, దాని పేరు జనపద. జనపద అంటే పద అంటే టెరిటరీ, జన అంటే పీపుల్ లివ్ ఇన్ టెరిటరీ. అండ్ ద రాజన్, ఆర్ యూ కెన్ కాల్డ్ యాజ్ హెడ్ ఆఫ్ ది ట్రైబ్. సో he looked after the Janapada means one particular territory. But in the later Vedic period, in the ending of the later Vedic period and starting of the early Vedic period, what happened? These Janapadas were merged. It's emerged into 16 Mahajanapadas. 16 Mahajanapadas. Janapadas were merged. జనపదాలు కొన్ని కలిసిపోయి అవి ఎలా అయిందమ్మా 16 మహాజనపదాలుగా అవతరించింది అన్నది మనకు పోస్ట్ వేదిక్ పీరియడ్ తెలుసు. 16 మహాజనపదాస్. ఎస్, సో ఇది స్టేట్ ఫార్మేషన్ అమ్మా. స్టేట్ ఫార్మేషన్ మీరు చెప్పుకున్నారు కదా, రాష్ట్ర ఏర్పాటు అని. సో ఈ మహాజనపదాలు ఏర్పడ్డం ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? ఈ లేటర్ వేదిక్ పీరియడ్ ఎండింగ్లో మనం లేటర్ వేదిక్ పీరియడ్ చెప్పుకున్నాం. చిన్నగా
కౌసాంబి, హస్తినాపూర్ పట్టణాలు స్టార్ట్ అయ్యాయి. ఎందుకంటే మనకి లేటర్ వేదిక్ పీరియడ్లో ఈ పీపుల్ గంగా మైదానంలో ఉండేవారు. బీహార్ వరకు వచ్చిన తర్వాత వీళ్ళు ఏం కనుక్కున్నారమ్మా, ఏం కనుక్కున్నారు, ఇక్కడ ఐరన్ వాజ్ బౌండెడ్. అండ్ యు నో వెరీ వెల్ ఐరన్ వాజ్ ఆల్సో మెన్షన్డ్ ఇన్ ది ఋగ్వేద. కృష్ణ ఆయ ఆర్ యూ కెన్ కాల్డ్ ఎస్ శ్యామాయ. కృష్ణాయ ఆర్ యూ కెన్ కాల్డ్ ఎస్ శ్యామాయ అని మెన్షన్ చేయబడి ఉందని మనం చెప్పుకున్నాం. సో ఐరన్ తర్వాత ఐరన్ వల్ల ఏమైంది, జనరల్గా ఏమైందమ్మా, ఇక్కడ నెమ్మదిగా ఇంతకుముందు అంతా వీళ్ళు ఏ ఎకానమీ ఉండేది మనం చెప్పుకున్నాం, పాస్టరల్ ఎకానమీ, ఎర్లీ వేదిక్ పీరియడ్. సో మనం ఎక్కడి నుంచి మాట్లాడుకోవాలి, 700 అంటే లేటర్ వేదిక్ పీరియడ్ ఎండింగ్ నుంచి మాట్లాడుకోవాలి. చూడండి 700 BC లేటర్ వేదిక్ పీరియడ్ ఎండింగ్లో. లేటర్ వేదిక్ ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ వీళ్ళు కొత్తగా ఒక కొత్త మెటల్ కనుక్కున్నారు, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఐరన్. సో జనరల్గా ఈ బీహారు, ఈస్టర్న్ ఉత్తరప్రదేశ్ ఈ ప్రాంతాలన్నీ ఎట్లా ఉంటాయంటే చాలా ఫారెస్ట్ ఏరియాస్ అమ్మా. మీకు చెప్పాను పాయింట్, చాలా ఫారెస్ట్ ఏరియాస్. సో ఇప్పుడే కాదు, ఒక 10 ఏళ్ల క్రితం కూడా అంతా ఫారెస్ట్ ఏరియా అట్లా ఉండేది, ఫారెస్ట్ ఏరియాస్. కాబట్టి వీళ్ళు ఐరన్తో ఏం చేసుకున్నారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐరన్తో మొదటగా వీళ్ళు యాక్సెస్ చేసుకున్నారు. గొడ్డళ్ళు, ఐరన్ యాక్సెస్ ఏం చేశారు, ఇదంతా కట్టేశారు ఏమ్మా, ఏవి ఫారెస్ట్ మొత్తం. తర్వాత ఐరన్ నైఫ్స్, వెపన్స్ చేసుకున్నారు. సో ఈ దగ్గరున్న రాజ్యాలు అందుకే వెరీ పాపులర్ అయిపోయాయి. మగధ వై బికేమ్ ఇట్స్ ఎంపైర్, బికాస్ ఆఫ్ దిస్ జాగ్రఫికల్ కండిషన్, మెయిన్లీ ఐరన్ మెటల్స్, ఐరన్ వెపన్స్ చేసుకున్నారు, ఐరన్ టూల్స్ చేసుకున్నారు అట్లా. అంతేకాకుండా ఐరన్ ప్లవ్, ఇది చాలా ఉపయోగపడిందమ్మా. సో మామూలు నేలల్లో ఓకే, కానీ కొన్ని నేలలు ఉంటాయి సారవంతం కాకుండా గట్టి నేలలు ఉంటాయి. గట్టి నేలల్లో లోపల వరకు నువ్వు దున్నాల్సి వస్తుంటుంది, అప్పుడు ఐరన్ ప్లవ్ నీకు బాగా ఉపయోగపడింది అలాంటి చోట్ల. కొన్ని ప్రాంతాల్లో, మిగతా చోట్ల అంతా మామూలుగా పడుతుంది. కొన్ని గట్టిగా ఉన్న ఉపరితలం పైన గట్టిగా లోపలికి దున్ని విత్తనాలు వేయాల్సిన పరిస్థితి ఉంటుంది. సారవంతమైన నాళ్ళు అయితే పైన దున్నేస్తే సరిపోద్ది. సో దానికి ఐరన్ ప్లవ్ బాగుంది. అది ఇంతకుముందు మనం వుడెన్ ప్లవ్ వాడేవాళ్ళం ఇండస్ వ్యాలీలో, అదంత లోపలికి వెళ్ళలేదు. ఐరన్ ప్లవ్ ఇట్ కెన్. సో ఇవన్నీ మనకి మేజర్ రోల్ ప్లే చేశాయమ్మా ఎప్పుడు, ఈ 700 ఈ ప్రాంతంలో. సో ఇదంతా మనకి అయితే ఈ పాయింట్ మీరు గుర్తుంచుకోండి అమ్మా. అయితే లెట్స్ కమ్ టు ది, మనం ఏం చెప్పాలి, ఈ కాలంలో ఎకానమీ, ఈ కాలంలో పట్టణీకరణ, ఈ స్టేట్ ఫార్మేషన్, ఈ మహాజనపదాల అవతరణకి మధ్య గల సంబంధాన్ని మనం చెప్పాలి. అయితే కమింగ్ టు ద పాయింట్, ఫస్ట్ పాయింట్. సో మనకి స్టేట్ ఫార్మేషన్ అండ్ అర్బనైజేషన్ అంటే ఈ మహాజనపదాలు అవతరించాలన్నా, స్టేట్ ఫార్మేషన్ అంటే ఏంటమ్మా, రాష్ట్రాలు ఏర్పాటు కావాలన్నా, అర్బనైజేషన్ పట్టణీకరణ జరగాలన్నా మనకి ఏముండాలమ్మా, ఫస్ట్ కొత్త రాజ్యాలు అవతరించాలన్నా లేదా పట్టణీకరణ జరగాలన్నా మనకి, మీకు తెలుసు కదమ్మా, మనకి యాన్షియంట్ ఇండియా నుంచి మోడర్న్ ఇండియా వరకు మనకి ద మెయిన్ ట్యాక్స్ ఏంటమ్మా, మెయిన్ గవర్నమెంట్కి ముఖ్యమైన ఆదాయం ఏంటమ్మా, సోర్స్ ఆఫ్ ఇన్కమ్ టు ద గవర్నమెంట్ ఏంటి, ల్యాండ్ ట్యాక్స్. ఎస్, ల్యాండ్ ట్యాక్స్ అమ్మా. ఈవెన్ మనం శివాజీ టైంలో శివాజీ 40% ఆఫ్ ల్యాండ్ ట్యాక్స్ వేసాడు. ఆ శివాజీ వదిలేండి, శివాజీ తర్వాత మనం బ్రిటిష్ వాళ్ళ పరిపాలనలో కూడా, బ్రిటిష్ పరిపాలనలో మనం చదువుకున్నాం జమీందారీ, మహల్వారీ, రైత్వారీ సిస్టమ్స్. ఇక్కడ కూడా వీళ్ళు దేని మీద ఆధారపడ్డారు, అప్పుడు అంత ఇండస్ట్రీస్, అంత సర్వీస్ సెక్టర్ డెవలప్మెంట్ లేదమ్మా. ఎప్పుడు ఈవెన్ మోడర్న్ ఇండియాలో చూడండి, బ్రిటిష్ వాళ్ళ కాలంలో కూడా వాళ్ళు జమీందారీ, మహల్వారీ, రైత్వారీ సిస్టమ్ అని అనేసి 50%కి పైగా ట్యాక్స్ వసూలు చేసేవారు వాళ్ళు. అంటే మన కష్టంలో 50% కష్టం, 1 లక్ష రూపాయల జీతం నీకైతే నువ్వు ఎంతకే పే చేయాలి, 50%, 50,000 పే చేయాలి. సో అంటే యాన్షియంట్ టు మోడర్న్ ఇండియా, వాట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ టు ద గవర్నమెంట్, ల్యాండ్ ట్యాక్స్, అగ్రికల్చర్ ట్యాక్స్. బికాస్ ఆఫ్ అంత ఇప్పుడులాగే సర్వీస్ సెక్టర్ కానీ ఇండస్ట్రీ కానీ అంత డెవలప్ అవ్వలేదు. ఎస్, అయితే మనకి మరి ల్యాండ్ ట్యాక్స్ అంటే ఏంటమ్మా, దేని మీద ఇది, అగ్రికల్చర్ కదా. ల్యాండ్లో మనం ఏం పండిస్తాం, అగ్రికల్చర్. అయితే మనకి స్టేట్ ఫార్మేషన్స్ కావాలన్నా, కొత్త రాజ్యాలు అవతరించాలన్నా, ఇది పాయింట్ అమ్మా. లేదా అర్బనైజేషన్, పట్టణీకరణ జరగాలన్నా మొదటగా మనకు జరగవలసింది ఏంటమ్మా, ఏంటి, ఇవి జరగాలంటే ఏంటి, మనీ కావాలి. మనీ కావాలంటే ఏంటి, అగ్రికల్చరల్ సర్ప్లస్ ప్రొడక్షన్ కావాలమ్మా. అగ్రికల్చర్, ఆ రోజుల్లో డబ్బులు వచ్చేది ఎక్కడి నుంచి, అగ్రికల్చర్ నుంచి కదా. అగ్రికల్చరల్ సర్ప్లస్ ప్రొడక్షన్, రైట్ ఇన్ ద పాయింట్. వ్యవసాయం సర్ప్లస్ ఉండాలి, సర్ప్లస్ ఆఫ్ అగ్రికల్చరల్ ప్రొడక్షన్. ఓకే, క్లియర్, అంతే కదా. ఇప్పుడు మన దేశం అభివృద్ధి చెందాలన్నా, అర్బనైజేషన్ జరగాలన్నా ఏముండాలి,
సర్ప్లస్ ప్రొడక్షన్. అగ్రికల్చర్ అన్ని వస్తువులు ఎక్కడి నుంచే కదమ్మా. ఇప్పుడు ఇది ఉన్నాయి, ఈ చైర్ ఉంది, దేంతో తయారు చేస్తారు ఇవన్నీ? సర్ప్లస్ అగ్రికల్చర్తోనే. అగ్రికల్చర్ వుడ్ అవన్నీ కలిపి, అవన్నీ భూమిలో నుంచి తీసిన మెటల్స్, ఐరన్ అవన్నీ. అంటే ఏదైనా మనం ఎక్కడి నుంచి? ల్యాండ్ నుంచే. సో ముందు అగ్రికల్చరల్ సర్ప్లస్ ప్రొడక్షన్ ఉండాలి. అంటే ముందు మనకి ఎక్కువగా ఉండాలి. తినగా ఇంకా మిగిలిన దాన్నే కదా మనం అమ్మగలం. నెక్స్ట్ రెండో పాయింట్, అగ్రికల్చరల్ ప్రొడక్షన్ కావాలి అంటే మనకి సిటీల్లో ల్యాండ్ హోల్డింగ్స్ చాలా చిన్నగా ఉండేవమ్మా. భూకమతాలు చాలా చిన్నగా ఉండేవి సిటీలో. ల్యాండ్ హోల్డింగ్స్ ఇప్పుడు మనకు భూకమతాలు చిన్నగా ఉండేవి సిటీల్లో, చిన్నగా ఉండేవి. కాబట్టి అక్కడ అగ్రికల్చర్ చేసే పరిస్థితి లేదు. కాబట్టి వీళ్ళు ఏం చేశారంటే వ్యవసాయం కోసం వీళ్ళు విలేజెస్ మీద డిపెండ్ అయ్యారమ్మా. విలేజెస్ మీద డిపెండ్ అయ్యారు. గ్రామీణ ప్రాంతాలపైన డిపెండ్ అయ్యారు విలేజెస్ పైన. అయితే మనకి ఈ 7th సెంచరీ నుంచి 6th సెంచరీ ఒక 100 ఏళ్ళ తర్వాత, 100 ఏళ్ళకి వచ్చేసరికి ఇక్కడ చూడండి 700 నుంచి 600కి వచ్చేసరికి, అంటే 100 ఏళ్ళు అయ్యేసరికి మనకి ఈ గంగా దోబ్ ఏదైతే ఉందో, ఈ బీహార్ ప్రాంతం పర్టికులర్గా ఇదేదైతే ఉందో ఈ ఫెర్టైల్ ల్యాండ్, ఎందుకంటే ఒక పక్క గంగా రివర్ వెళ్తుంది, ఇదంతా ఫెర్టైల్ ల్యాండ్స్. ఇంకోటి ఏంటి, ఐరన్ ఇక్కడ మనకు దొరికిందని చెప్పుకున్నాం. సో దీని ద్వారా ఏమైంది అంటే ఈ ప్రాంతంలో ఐరన్ దొరకడం ద్వారా జస్ట్ 600 BC అమ్మా, అంటే 100 ఏళ్ల తర్వాత. 100 ఏళ్ళు అయిపోయింది. 100 ఏళ్ల తర్వాత ఇది మనం 700లో చెప్పుకున్నాం, 600కి వచ్చాం. గట్టిగా మై పాయింట్. 100 ఏళ్ల తర్వాత ఇక్కడ ఈ ఏరియా బీహార్ ప్రాంతంలోకి వచ్చేసరికి ఎట్లా అయిపోయారంటే 1 ఇయర్కే 2 నుంచి 3 క్రాప్స్ చేసే స్టేజ్కి వెళ్ళిపోయారమ్మా. 2 నుంచి 3 పంటలు పండించేవారు 1 ఇయర్లో. రైట్ ఆన్ ద పాయింట్. ఎక్కడ మీకు దొరకదా మీ పాయింట్? ఒక సంవత్సరానికి 2 నుంచి 3 పంటలు పండి అంటే ఏంటి? సర్ప్లస్ అవుతుంది కదా, రాసుకోండి. రైట్ పండి. 1 ఇయర్లో, ఒక సంవత్సరంలోనే 2 నుంచి 3 పంటలు పండించే స్థితికి వెళ్ళిపోయారు. 2 నుంచి 3 పంటలు అంటే వాళ్ళకి కావాల్సిన దానికంటే కూడా, వాళ్ళ రిక్వైర్మెంట్ కంటే కూడా ఎక్కువ. ఇంతకుముందు ఒక పంట పండిస్తే వాళ్ళకి సరిపోయేది. ఇప్పుడు ఏంటమ్మా 2 నుంచి 3 పంటలు పండించడం. ఐరన్ ఫ్లో తయారు చేయడం వల్ల ఈవెన్ మనకు సారవంతమైన నేలలు కాని చోట కూడా డీప్గా దున్ని పంటలు పండించే స్థితికి వచ్చేసారు. ఏమా పాయింట్ అర్థమైంది కదమ్మా? సో 2 నుంచి 3 పంటలు అంటే ఏమవుద్ది? ఆబ్వియస్లీ సర్ప్లస్ ప్రొడక్షన్. మనకేం కావాలి? ఈ పట్టణాలు కానీ స్టేట్ ఫార్మేషన్ కానీ అవ్వాలంటే ఏం కావాలని చెప్పుకున్నామా? ఫస్ట్ సర్ప్లస్ ఆఫ్ అగ్రికల్చర్ ప్రొడక్షన్. మనం తినగా ఇంకా మిగిలే ఉండాలి. ఇదంతా ఐరన్ ప్లవ్ షేర్ వల్లే జరిగిందమ్మా. ఐరన్ ప్లవ్ వల్ల. ఏమా మనకి ఇనుముతో చేసినటువంటి నాగలి వల్ల. అయితే ఇక్కడ ఎక్కువగా ఏంటంటే ది స్టార్టెడ్ వెట్ రైస్ కల్టివేషన్ అమ్మా. వెట్ రైస్ కల్టివేషన్ ఎక్కువగా వీళ్ళు వెట్ రైస్ పండించేవారు. వెట్ రైస్ కల్టివేషన్. రైస్ అని రాసుకోండి. రైస్ కల్టివేషన్. అయితే మనకి ఇక్కడ చెప్పుకున్నాం ఇదంతా ఫారెస్ట్ ఏరియా ఉండేది అని మనం చెప్పుకున్నాం. బీహార్ అంతా ఫారెస్ట్ ఏరియా. సో మరి ఈ ఫారెస్ట్ ఏరియాని క్లియర్ చేయడానికి మనకు ఎవరు కావాలి? లేబర్ కావాలి. ఫారెస్ట్ ఏరియాని క్లియర్ చేయడానికి, ఇంత పెద్ద ఫారెస్ట్ ఏంటమ్మా, మన దగ్గర ఐరన్ ఉంది, నైఫ్స్ తయారు చేసుకున్నాం, యాక్సెస్ తయారు చేసుకున్నాం, అన్నీ తయారు చేసుకున్నాం. ముందు మరి పంటలు పండించాలంటే జస్ట్ లేబర్ కావాలి. లేబర్ని వీళ్ళు తీసుకోవడం జరిగిందమ్మా దీన్ని కట్ చేయడం కోసం. అయితే ఈ లేబర్ని కంట్రోల్ చేయడానికి అడ్మినిస్ట్రేటివ్ యూనిట్స్ కావాల్సి వచ్చాయి. రైట్ ఆన్ ద పాయింట్. సో అడవులు ఎక్కువగా ఉండేవి. అయితే ఇది క్లియర్ చేసి అగ్రికల్చర్ చేయడానికి లేబర్ అవసరమయ్యారు. లేబర్ వాజ్ నీడెడ్. సో టు కంట్రోల్ అండ్ డైరెక్ట్ సచ్ ఎ లేబర్, కంట్రోల్ చేయడానికి, వాళ్ళు డైరెక్ట్ చేయడానికి ఒక అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ కావాలని ఆలోచించారమ్మా. అంటే ఆ రోజుల్లో మరి ఎవరొకరు కంట్రోల్ చేయాలి. ఇప్పుడు ఎవరు కంట్రోల్ చేస్తారు మనల్ని? గవర్నమెంట్ కంట్రోల్ చేస్తామ్మా. నీకు నచ్చినట్టు నువ్వు ఉండొచ్చు, కానీ నీకు నచ్చినట్టు ఉండడం అనేది వేరే వాళ్ళకి ఇబ్బంది కలగకూడదు.
నువ్వు అక్కడ రోడ్డు మధ్యలో వెళ్ళి కూర్చున్నావు అనుకో అమ్మా లేవకుండా, గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే గవర్నమెంట్ పోలీసు వస్తాడు, ఫస్ట్గా తీసుకుని వెళ్ళి నేను చేస్తే ఫస్ట్ స్టేషన్లో కూర్చోబెడతారు, ఏంద్రా కూర్చున్నావు అని. అంటే అట్లా ఈ లేబర్ని డైరెక్ట్ చేయడానికి, వాళ్ళని కంట్రోల్ చేయడానికి ఒక అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ అవసరం వచ్చిందమ్మా, ఒక పరిపాలనా వ్యవస్థ కావలసి వచ్చింది. ఏమ్మా పరిపాలనా వ్యవస్థ కావలసి వచ్చింది, ఆ పాయింట్ రాసుకోండి. తర్వాత ఈ పరిపాలనా వ్యవస్థ అనేది ఇక్కడ పెట్టండి. ఇంకో పాయింట్ ఏంటంటే ఇక్కడ సర్ప్లస్ ప్రొడక్షన్ అయిపోయింది అగ్రికల్చర్, మరి దీన్ని డిస్ట్రిబ్యూట్ చేయాలి, దానికి ఒక గ్రూప్ కావాలి. ఇప్పుడు ఇంతకుముందు అంటే సరిపోయింది తిన్నారు, మిగిలినది ఏం చేయాలి, అమ్ముకోవాలి, దీనికోసం ఒక గ్రూప్ కావాల్సి వచ్చింది. రైట్ డౌన్ ద పాయింట్. అంటే ఈ మిగిలిన దాన్ని కలెక్షన్ చేయడానికి, కంట్రోల్ చేయడానికి, డిస్ట్రిబ్యూట్ చేయడానికి 3 పాయింట్లమ్మా. కలెక్షన్ ముందు మిగిలిన దాన్ని మనం అంటాం కదా, ఇప్పుడు గవర్నమెంట్ సేకరిస్తుందని, సేకరించడం కలెక్షన్ అంటే. కంట్రోల్, కలెక్షన్, కంట్రోల్ అండ్ డిస్ట్రిబ్యూషన్. అంతే కదమ్మా. ఇప్పుడు మనం ఇప్పుడు ఏముంటాయి మనకి, ఫుడ్ స్టోరేజ్ హౌసెస్, ఏంటమ్మా అది, FCI ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుంది, మిగిలిపోయిన దాన్ని కలెక్ట్ చేసుకుంటుంది సర్ప్లస్ రైతుల నుంచి, దాని కంట్రోల్ ఒక దగ్గర ఉంచుతుంది, దాని మీద ఒక అధికారం, అక్కడి నుంచి మళ్ళీ ఎవరికి కావాలో వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. దీనికి ఇప్పుడైతే FCIs ఉన్నాయి, కానీ ఇంతకుముందు మరి దీనికి ఒక గ్రూప్ కావాలి. ఇంతకుముందు వరకు అవసరం లేదు, 700 వరకు. ఎందుకు అవసరం లేదు, అప్పుడు సర్ప్లసే లేదు. మరి సర్ప్లస్ కమింగ్, మరి దీన్ని ఏం చేయాలి, సో ఒక స్మాల్ గ్రూప్ తయారైందమ్మా. రైట్ ద పాయింట్. సో ఈ 3 చేయడానికి, సేకరించడానికి, దాన్ని సేవ్ అంటే ఒక దగ్గర స్టోర్ చేయడానికి, తర్వాత అక్కడి నుంచి దాన్ని డిస్ట్రిబ్యూషన్ చేయడానికి ఒక గ్రూప్ స్మాల్ గ్రూప్ స్టార్ట్ అయింది. అయితే ఈ స్మాల్ గ్రూప్ ఏదైతే ఉందో, ఈ స్మాల్ గ్రూప్ లార్జ్ గ్రూప్ని మెయింటైన్ చేసిందమ్మా. లార్జ్ గ్రూప్ని మెయింటైన్ చేయడం ఏంటంటే, ఎవరైతే వీళ్ళు ఉన్నారో వీళ్ళు కొంచెం అంటే పవర్ఫుల్ వ్యక్తులుగా మారారు. ఇప్పుడు మన ఊర్లో కోటా ఇస్తాడు రేషన్, అతను మిగతా ఊరోళ్ళందరికంటే కొంచెం పవర్ఫుల్గా ఉంటాడు, అవునా కదా, ఎందుకంటే కొంచెం డబ్బులున్న వ్యక్తే రేషన్ దాన్ని డీల్ పాడుకొని మాట్లాడతాడు. అట్లాగే వీళ్ళు ఒక పవర్ఫుల్ గ్రూప్గా వీళ్ళు పవర్ఫుల్ గ్రూప్గా మారి ఏం చేశారు, మిగతా సెక్షన్ని కంట్రోల్ చేయడం మొదలుపెట్టారు. ఇక్కడ రండి, అడ్మినిస్ట్రేటివ్ అని చెప్పాను కదా, అడ్మినిస్ట్రేషన్ కావాలి లేబర్కి అని. సో ఈ స్మాల్ గ్రూపే తర్వాత అడ్మినిస్ట్రేటివ్ యూనిట్గా మారిందమ్మా. రైట్ ఆన్ ద పాయింట్. ది స్మాల్ గ్రూప్ ఏదైతే ఈ కలెక్షన్, కంట్రోల్, డిస్ట్రిబ్యూషన్ చేస్తుందో అది లార్జర్ గ్రూప్ అంటే రిమైనింగ్ గ్రూప్ని కంట్రోల్ చేయడం మొదలుపెట్టింది. ఏమా నీకు ఎట్లా స్టేట్ ఫార్మేషన్ ఎట్లా ఏర్పడింది అనేది మనం ఇక్కడ చెప్తాం. ఇక్కడ ఇదే మన తర్వాత మనకి స్టేట్ ఫార్మేషన్కి దారితీస్తుంది. సో మనం ఏం చెప్పుకున్నాం, స్టేట్ ఫార్మేషన్ జరగాలన్నా, అర్బనైజేషన్ జరగాలన్నా అగ్రికల్చరల్ సర్ప్లస్ ప్రొడక్షన్ కావాలి అని చెప్పుకున్నాం, ఒక పాయింట్. మరి అగ్రికల్చరల్ సర్ప్లస్ ప్రొడక్షన్ ఎట్లా అయ్యింది, ఇక్కడికి వచ్చేసరికి ఐరన్ కనిపెట్టడం వల్ల, సో ఐరన్ ప్లవ్ తయారు చేయడం వల్ల ఫారెస్ట్ని క్లోజ్ చేసి ఎక్కువగా 2 నుంచి 3 పంటలు పండించారు అనుకున్నాం. ఎందుకు అర్బనైజేషన్, స్టేట్ ఫార్మేషన్కి అగ్రికల్చర్ సర్ప్లస్ ప్రొడక్షన్ కావాలి, దీని ద్వారా మనకేమొస్తుందమ్మా, ఆర్థికంగా మన మనీ వస్తుంది. ఆర్థికంగా వృద్ధి చెందితే అర్బనైజేషన్ వస్తే స్టేట్ ఫార్మేషన్. ఎస్, అయితే ఇక్కడ ఇలా రావడం వల్ల ఇక్కడ ఎక్కువ ఫారెస్ట్ ఉంది, దీన్ని కట్ చేయడానికి లేబర్ కావాలి. మరి లేబర్ని కంట్రోల్, డైరెక్ట్ చేయడానికి ఒక అడ్మినిస్ట్రేటివ్ యూనిట్ కావాలి. అయితే ఇక్కడ ఈ అడ్మినిస్ట్రేటివ్ యూనిట్ ఎట్లా వచ్చింది, ఈ సర్ప్లస్ ప్రొడక్షన్లో ఎవరైతే ఈ కలెక్షన్, కంట్రోల్, డిస్ట్రిబ్యూషన్ చేస్తారో అదే అడ్మినిస్ట్రేటివ్ యూనిట్గా మారిపోయింది. వీళ్ళ పవర్ఫుల్ అయిపోయి మెల్లగా ఈ మిగతా లార్జర్ గ్రూప్ని కంట్రోల్ చేశారు. ఆర్ యు గెట్టింగ్ మై పాయింట్ అమ్మా? ఎస్, క్లియర్. అయితే కమింగ్ టు ద పాయింట్, అయితే మళ్ళీ ఇంకా కొంతమంది ఈ అగ్రికల్చర్ కాకుండా, కొంచెం కన్ఫ్యూజ్ ఉంటుందమ్మా, ఏమైనా డౌట్ ఉంటే లాస్ట్లో అడగొచ్చు మీరు. ఈ అగ్రికల్చర్ కాకుండా అంటే ఈ ఫార్మర్స్, లేబరు, అగ్రికల్చర్ లేబర్స్ కాకుండా ఇంకొక వర్గం ఉందమ్మా సొసైటీలో, ఈ పని చేయకుండా ఉన్నవాళ్ళు, వ్యవసాయ వృత్తులు చేయకుండా ఉండే ఇంకొక వర్గం ఉంది. మరి వాళ్ళేం చేయాలి, అప్పుడు ఇంకా అంత అభివృద్ధి చెందమ్మా. క్రాఫ్ట్స్ అంటే మనకి చేతి వృత్తులు వాళ్ళు స్టార్ట్ చేశారమ్మా, చేతి వృత్తులు. రైట్ ఆన్ ద పాయింట్. సో ఈ వ్యవసాయంలో పనిచేసిన వాళ్ళు కాకుండా రిమైనింగ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేతి వృత్తుల పైన ఆధారపడి, వాళ్ళు ఏంటమ్మా, చిన్నగా కుండలు తయారు చేయడం, బట్టలు తయారు చేయడం,
లేకపోతే కార్పెంటరింగ్ వర్క్ చేయడం, లేకపోతే గోల్డ్ స్మిత్ వర్క్ చేయడం. సో ఇట్లాంటివి కొన్ని వేరే వర్క్స్ వీళ్ళు అగ్రికల్చర్ అలైడ్ యాక్టివిటీస్లో వీళ్ళు పాల్గొన్నారు. అయితే వీళ్ళు కూడా సపోజ్కి కుండలు తయారు చేసేవాళ్ళు అనుకుందాం, కుండలు తయారు చేసేవాళ్ళు, లేకపోతే ఏదైనా పెయింటింగ్ బొమ్మలు వేసేవాళ్ళు. మరి వీళ్ళు కూడా ఏం చేశారంటే వీళ్ళకి కూడా ఒక గ్రూప్ కావాల్సి వచ్చిందమ్మా. ఎందుకంటే వీటిని కలెక్షన్ చేయడానికి, స్టోర్ చేయడానికి, డిస్ట్రిబ్యూట్ చేయడానికి. అంతే కదా. ఇప్పుడు నువ్వు కుండ తయారు చేసుకోగలవు, కానీ నువ్వు అమ్మలా. ఇప్పుడు మనకి ఇన్స్టిట్యూట్ ఉందమ్మా, ఇన్స్టిట్యూట్లో ఇప్పుడు నేను ఉంటా, క్లాస్ చెప్తా మీకు, అక్కడ అడ్మినిస్ట్రేషన్ ఉంటారు, వాళ్ళు చేస్తారు. కానీ దీన్ని మార్కెటింగ్ చేయాలంటే ఇంకో గ్రూప్ ఉంటుంది, అవునా కదా. మార్కెటింగ్ చేయాలంటే వాళ్ళే వీళ్ళు మార్కెట్ చేసుకోలేరు కదమ్మా, వేరే గ్రూప్ ఉంటుంది. అట్లానే మరి వీటిని కూడా సేమ్ ఇక్కడలాగే కలెక్షను, స్టోరు అంటే కంట్రోల్ అండ్ డిస్ట్రిబ్యూషన్ చేయడానికి ఇక్కడ గ్రూప్ ఏర్పడిందమ్మా. ఇది స్మాల్ గ్రూప్. ఈ స్మాల్ గ్రూప్ దీన్ని కంట్రోల్ చేస్తుండేది, ఈ స్మాల్ గ్రూప్ ఈ అగ్రికల్చర్ సెక్షన్ కంట్రోల్ చేస్తుండేది. ఈ రెండు గ్రూప్స్ కలిపి పవర్ఫుల్ గ్రూప్స్ అయ్యామ్మా. రైట్ ఆన్ ద పాయింట్. ఈ టూ ఏమయ్యాయి? పవర్ఫుల్ గ్రూప్స్ అయ్యాయి. అయితే అక్కడ గ్రూప్ చేయవలసిన పని ఏంటి? వాళ్ళకి కావాల్సిన రా మెటీరియల్ అందించాలి. రెండో పాయింట్, వాళ్ళు తయారు చేసిన వస్తువుల్ని అమ్మాలి. ఇక్కడ కూడా ఏంటి, ఇక్కడ కూడా రైతులకు కావాల్సిన రా మెటీరియల్ చేయాలి, వాళ్ళు రెండో గ్రూపు అమ్మాలి. ఇది ఈ పాయింట్. ఇట్లా ఆ రెండు గ్రూపులు ఏమైపోయాయి అంటేనమ్మా పవర్ఫుల్ అయిపోయి మనకేమో పట్టణాలు నెమ్మదిగా అభివృద్ధి చెందాయి. మనకు 30 ఏళ్ల క్రితం చూస్తే ఈ ఏరియా అంతా అగ్రికల్చర్ ఉండేదమ్మా. ఇదంతా మీరు ఏదైతే ఉన్నారో 30 years బ్యాక్ ఇదంతా పంటలు పండేవి. మీరు వెళ్ళాలంటే హిమాయత్ చెల్లాలి. కానీ అగ్రికల్చర్ సర్ప్లస్ ప్రొడక్షన్ వల్ల ఏమైంది, ఇదంతా పట్టణీకరణ అయిపోయింది. ఎస్. ఇప్పుడు చెన్నై అంటాం. చెన్నై బ్రిటిషర్ల కాలంలో ఎట్లా దామెర్ల వెంకటాద్రి నాయుడు ఉంటుంది, మీరు చదివే ఉంటారు, చెన్నప్ప వాళ్ళ ఫాదర్. అక్కడి నుంచి బ్రిటిష్ వాళ్ళు తీస్తున్నారు. అప్పుడు అంతా ఏంటది, ల్యాండ్, అది అగ్రికల్చరల్ ల్యాండ్. తర్వాత ఇప్పుడు చెన్నై ఎట్లా అయిపోయింది, సిటీగా. ఎందుకు సిటీస్గా మారుతాయి అంటే ఫస్ట్ విలేజ్ ఉంటుందమ్మా ఏదైనా, అది ఎందుకు సిటీస్గా మారుద్దంటే అక్కడ సర్ప్లస్ ప్రొడక్షన్ వస్తాయి. సిటీస్ అర్బనైజేషన్ అవ్వడం వల్ల ఆటోమేటిక్గా కొత్త గ్రూపులు పుడతాయి. అంటే ఆ వస్తువులను సర్ప్లస్ చేయడానికి, ఆ వస్తువులు తీసుకోవడానికి, అమ్మడానికి. దాని ద్వారా స్టేట్ ఫార్మేషన్ ఏర్పడుతుంది. అప్పుడు జనపదాలన్నీ కలిసిపోయి, అంటే జనపదాస్ అంటే ఒకరినొకరు ఫైటింగ్ చేసుకోవడం వల్ల కానీ, లేదా ఒకరితో ఒకరు ఫ్రెండ్షిప్ చేయడం వల్ల కానీ జనపదాలు, సో అవి కలిసిపోయి మహాజనపదాలుగా ఏర్పడ్డాయి. ఇప్పుడు మనం అన్నింటిలో ఒక జనపద తీసుకుందాం, వజ్జీ అనే మహాజనపద. వజ్జీ మహాజనపద క్యాపిటల్ వైశాలి. వైశాలి మీరు ఫిలిమ్స్లో చదివారు. సో వజ్జీ మహాజనపద అనేది 8 tribes, 8 జనపదాలు కలిపి ఇది ఏర్పడింది. అందులో లిచ్చావి ఒకటి, వజ్జీ. సో ఇట్లా కొన్ని జనపదాలు కలిసి మహాజనపదాలుగా స్టేట్ ఫార్మేషన్గా ఏర్పడిపోయి. ఇది ఒక పాయింట్ అమ్మా. ఇదంతా కలిపి మనకు ఒక పాయింట్. అయితే సెకండ్ పాయింట్కి వద్దాం. ఇదంతా క్లియర్గా అర్థమైంది కదా, ఇందులో ఏం డౌట్ లేదు. అయితే సెకండ్ పాయింట్కి వచ్చేసరికి మనకి ఈ 6th century BCలో చిన్నగా ఈ గ్యాన్జెటిక్ ఏరియాలో, గ్యాన్జెటిక్ అంటే గంగా మైదానంలో చిన్నగా సెటిల్మెంట్స్, అదే ఈ మహాజనపదాలు స్టార్ట్ అయ్యాయమ్మా. మహాజనపద అంటే మనకి 700 నుంచి చూసుకున్నాం, 600కి వచ్చేసరికి చిన్నగా మహాజనపదాలు స్టార్ట్ అయ్యాయి. మీకు తెలిస్తే 700లో మీరు చిన్నగా చెప్పుకున్న హస్తనాపూర్, కౌశాంబి ఇట్లాంటివన్నీ. కానీ మనకి ఇక్కడికి వచ్చేసరికి ఈ 600 BCకి వచ్చేసరికి మహాజనపదాల అవతరణ స్టార్ట్ అయింది. మహాజనపదాస్ అవతరణ స్టార్ట్ అయింది. మరి ఈ మహాజనపదాలు ఎట్లా అవతరించాయి అనేది మనం చూసుకుంటే, మహాజనపదాలు ఎట్లా అవతరించాయని చూసుకుంటే మనకు ఒక 4 points ఉన్నాయమ్మా ఇందులో. ద ఫస్ట్ పాయింట్, కొన్ని ప్రాంతాలు రాజకీయ మరియు పరిపాలన సెంటర్స్గా మారాయమ్మా. రాజకీయ, పొలిటికల్ మరియు పరిపాలన, అడ్మినిస్ట్రేటివ్ సెంటర్స్గా మారాయి. రాజకీయ మరియు పరిపాలన అంటే ఈ ఏరియాలో ఎక్కువగా అడ్మినిస్ట్రేషన్ జరిగేది. పరిపాలన, అడ్మినిస్ట్రేషన్ అంటే ఇందాక చెప్పిన అడ్మినిస్ట్రేషన్ మనం ముందుగా స్టార్టింగ్లో ఒక చిన్న యూనిట్ కంట్రోల్ చేయడం, తీసుకోవడం, డిస్ట్రిబ్యూట్ చేయడం ఎర్లీ టైంలో ఇట్లా మారాయి. ఇవే తర్వాత మెయిన్ అర్బన్ సెంటర్స్గా మారిపోయాయమ్మా. ఈ పొలిటికల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ యూనిట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి అర్బన్ సెంటర్స్గా మారిపోయాయి, అర్బన్ టౌన్స్గా మారిపోయి తర్వాత ఇవి మహాజనపదాలకి క్యాపిటల్స్గా మారిపోయాయమ్మా. క్యాపిటల్స్, రాజధానులుగా మారిపోయాయి. ఇప్పుడు మనం మగధ రాజధాని ఏంటి, రాజగృహ. ఇది మొదట్లో ఏంటంటే రాజకీయంగా కొంచెం సెంటర్గా మారింది,
రాజకీయం అంటే ఏంటమ్మా, ఫస్ట్ మన ఊర్లో ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకుంటాం, అదొక సెంటర్, అవునా కదా. అలా అలా అది పెద్దగా చెట్టు కింద కూర్చొని మాట్లాడతారు. ఒక 20 ఏళ్ళ తర్వాత ఆ చెట్టు ఏమవుద్ది, పంచాయతీ ఆఫీస్గా అవుతుంది. ఇంకొక 50 ఏళ్ళ తర్వాత ఏమవుద్ది, ఆ పంచాయతీ ఆఫీస్ మండల ఆఫీస్గా అయిపోద్ది, పెద్ద అయిపోయి తర్వాత డిస్టిక్గా అయిపోద్ది. ఇప్పుడు మన మహబూబాబాద్ డిస్టిక్ ఉంది, ఎట్లా మారుతూ వచ్చింది, పంచాయతీ మండల 100 ఏళ్ళ కల. సో మగధ క్యాపిటల్ రాజగృహ ఎట్లాంటివమ్మా, రెండో పాయింట్. వజ్జి క్యాపిటల్ వైశాలి, వజ్జి క్యాపిటల్ వైశాలి, వజ్జి క్యాపిటల్ ఐఎమ్ సారీ అమ్మా, ఇది రాసుకోవద్దు, వజ్జి రాసుకోకండి, ఇంకొకటి రాసుకోండి. ఎస్, మగధ క్యాపిటల్ రాజగృహ, రాజగృహ. అండ్ అంగా, అంగా క్యాపిటల్ చంప, కోసల క్యాపిటల్ శ్రవస్తి, కోసల క్యాపిటల్ శ్రవస్తి. వత్స క్యాపిటల్ కౌశాంబి, వత్స క్యాపిటల్ కౌశాంబి, వత్స క్యాపిటల్ కౌశాంబి, కౌశాంబి. అండ్ కోశల క్యాపిటల్, కోశల క్యాపిటల్. అండ్ అంగ క్యాపిటల్, అంగ క్యాపిటల్. కోసల క్యాపిటల్ శ్రవస్తి అండ్ అంగ క్యాపిటల్ చంప. ఈ 4 ఎగ్జాంపుల్స్ అమ్మా. ఈ రాజగృహ, కౌశాంబి, శ్రవస్తి, చంప, ఈ 4 ఏంటంటే ఫస్ట్ రాజకీయ పరిపాలన సెంటర్స్గా ఉన్నాయి. తర్వాత నెమ్మదిగా అవి అర్బన్స్గా మారాయి, అర్బన్ సిటీస్గా మారి ఇవి తర్వాత ఈ మహాజనపదాలకి రాజధానులుగా ఏర్పడ్డాయి. క్లియర్? లాస్ట్ బెంచ్. ఎస్, ఇది ఫస్ట్ పాయింట్ అమ్మా. ఇప్పుడు సెకండ్ పాయింట్కి రండి. సెకండ్ పాయింట్. సో కొన్ని టౌన్స్ ఏమయ్యాయంటే, కొన్ని టౌన్స్ ఎకనామిక్ యాక్టివిటీ సెంటర్స్గా మారాయమ్మా, ఆర్థిక కేంద్రాలుగా మారాయి. రెండో పాయింట్. మొదటిది రాజకీయ పరిపాలన కేంద్రాలు, రెండోది ఆర్థిక కేంద్రాలుగా మారాయి. ఎప్పుడు? ఈ 6th సెంచరీ బీసీలో. సో ఆర్థిక కేంద్రాలు అంటే మీకు తెలుసు కదమ్మా, ఫైనాన్షియల్గా ఏంటి, ఇప్పుడు ఈ సర్ప్లస్ ప్రొడక్షన్ తీసుకెళ్ళడం, డిస్ట్రిబ్యూషన్ చేయడం, ఇవన్నీ చేయడం, వీటిని ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి సరఫరా చేయడం, రోడ్ యాక్టివిటీస్ ఉంటే రోడ్డు మార్గాల ద్వారా తీసుకెళ్ళడం, లేదా వాటర్ మార్గాల ద్వారా తీసుకెళ్ళడం, సో అమ్మి పెట్టడం, దాని డబ్బులు తీసుకురావడం. కొన్ని చోట్ల ఇంకోటి ఏంటంటే, ఈ ఆర్థిక కేంద్రాలు కొన్ని చోట్ల వీళ్ళు అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ తీసుకుపోతారు, కానీ కొంతమంది వర్కర్స్ చేతి వృత్తులు చేశారు. మనం చెప్పుకున్నాం హ్యాండీక్రాఫ్ట్స్, చేతి వృత్తులు చేశారు. కానీ మరి ఇక్కడ ఈ అగ్రికల్చర్ ప్రొడక్షన్ రైస్ తీసుకుపోయారు. వీళ్ళకి రైస్ కావాలి, వీళ్ళకి ఇది కావాలి. కాబట్టి ఈ ఏవైతే ఆర్థిక కేంద్రాలు ఉన్నాయో ఇవే వీటిని మేనేజ్ చేసి ఈ బార్టర్ సిస్టమ్ ద్వారా వీటిని అందించాయమ్మా. అంటే ఎంత కాస్ట్కి ఎన్ని కేజీల రైస్ కానీ వీటి కానీ వస్తుంది, ఎన్ని వస్తువులు ఇటు నుంచి ఇవ్వచ్చు మనం అని. సో ఈ ఆర్థిక కేంద్రాలు ఏం చేసామ్మా, బార్టర్ సిస్టాన్ని, బార్టర్ సిస్టమ్, ఎక్స్చేంజ్ పర్పస్ అమ్మా. బార్టర్ సిస్టమ్ అంటే ఇక్కడ మనీ చలామణిలో ఉండదు, వస్తువులే, గూడ్సే ఎక్స్చేంజ్ అవుతాయి. రాసుకోండి. ద్రవ్య మార్పిడి ఉండదు, వస్తు మార్పిడి ఉంటుంది. రాసుకోండి, వస్తు మార్పిడి ఉంటుంది. ఇలా ద్రవ్య మార్పిడి ఉండదు, వస్తు మార్పిడి ఉంటుంది. దీనివల్ల ఏమవుతుందంటే ద ప్రాసెస్ ఆఫ్ అర్బనైజేషన్ వాజ్ వెరీ ఫాస్ట్. ఈజీగా ఆర్థిక కేంద్రం లేకపోతే అమ్ముకోవడం కష్టం, అంతే కదా. ఇప్పుడు కూడా మీకు తెలుసో లేదో, కొన్ని ఉంటాయి మనకి. ఇప్పుడు ఒక ఆఫీస్లో ఒక ఆఫీస్ బాయ్ కావాలి, వెతుక్కోవాలంటే కష్టం, కానీ మనం లింక్డ్ఇన్లో పెడితే అక్కడి నుంచి వాళ్ళు ఇంకొకటి, ఇలాంటి చాలా వచ్చాయి ఇప్పుడు, అవునా కదా. సో అట్లాగే వీళ్ళే చేసి అర్బనైజేషన్ని చాలా ఫాస్ట్గా మూవ్ చేశారమ్మా. సో అమ్మి పెట్టేవారు, కొన్ని చోట్ల బార్టర్ సిస్టమ్ ఉండేది. సో ఇట్లా ఇవన్నీ ఈ ఆర్థిక కేంద్రాలు చూసుకుంటే, ఇప్పుడు కూడా మనకు చూస్తే పల్లెల్లో చూస్తే మీరు తెల్లవారే ఈ పాలు పితికిన తర్వాత తీసుకెళ్ళి అక్కడ మిల్క్ సెంటర్స్ ఉంటాయమ్మా, అందులో ఇచ్చేస్తారు, వాళ్ళు అమ్ముకుంటారు, అంతేగాని ఈ ఫార్మర్ వెళ్ళి అమ్మడు. అది గట్టిగా మై పాయింట్. అట్లాంటివి అనమాట, అర్థమైందమ్మా. సో ఈ ఆర్థిక కేంద్రాల్లో మనకు ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటేనమ్మా, అవంతి క్యాపిటల్ ఉజ్జయిని అమ్మా, అవంతి క్యాపిటల్ ఉజ్జయిన్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ 2 పాయింట్లు అయింది కదమ్మా. థర్డ్ పాయింట్ రిలీజియస్ సెంటర్స్. కొన్ని ప్రాంతాలు మతపరమైన కేంద్రాలుగా తయారు, రిలీజియస్ మతపరమైన కేంద్రాలుగా. ఫస్ట్ది రాజకీయ పరిపాలన, అడ్మినిస్ట్రేటివ్ అండ్ పొలిటికల్. సెకండ్ది ఎకనామిక్ సెంటర్స్ అండ్ రిలీజియస్ సెంటర్స్. అయితే మనకి ఇక్కడ ఏంటంటే భక్తులు మనకి ఆ రోజుల్లో రిలీజియస్ సెంటర్స్కి ఇలా లైన్ కట్టేవారు. మీకు కూడా తెలుసు, మొన్న మనకి అయోధ్య రామ తర్వాత సో చాలామంది అయోధ్యకి వెళ్ళడం జరిగింది అట్లా.
ఇట్లా భక్తులు కూడా ఈ రిలీజియస్ సెంటర్స్కి ఏవైతే ఉన్నాయో అక్కడికి వెళ్ళడం జరిగింది. దీనివల్ల ఏమైంది, అక్కడ ఎక్కువగా మూమెంట్ జరిగింది. ఒక కేంద్రానికి ఎక్కువగా మూమెంట్ చేయడం వల్ల ఏమవుద్ది, ఆబ్వియస్లీ అక్కడ ట్రేడ్ పెరుగుద్ది. ఇప్పుడు కొన్ని సెంటర్స్ ఉంటాయి మనకు, ఇప్పుడు ఇండియాలో ఉంటాయి కొన్ని చోట్ల మనకు ఫారినర్స్ వాళ్ళు వీళ్ళు వస్తారు. అండమాన్ నికోబార్ ఐలాండ్స్, గోవా ఇట్లాంటి ప్రాంతాల్లో ఏంటమ్మా ఎక్కువగా సర్ప్లస్ మనీ వచ్చేస్తుంది, ఎందుకంటే అక్కడ మనం టూరిస్ట్ సెంటర్స్గా పెడతాం కాబట్టి. సో ఇక్కడ మనకి ప్రజలు ఎక్కువగా రావడం, ఆ సెంటర్లో ఎక్కువగా ట్రేడ్ యాక్టివిటీస్ జరగడం, ఇట్లాంటివి జరగడం కూడా ఏమైందంటే అక్కడ ఏరియాలో డెవలప్ అవడానికి కారణమైంది. ఎస్, ఆ పాయింట్ రాసుకోవాలమ్మా. అయితే మనకి పీపుల్ ఎక్కువగా దూర ప్రాంతాల నుంచి వచ్చి గ్యాదరింగ్ అయ్యేవారు. మరి వాళ్ళకి అన్నీ కావాలి కదా, ఫుడ్ కావాలి, వాళ్ళకి వసతి కావాలి, వాళ్ళు కొనుక్కునే సామాన్లు కావాలి అక్కడ. వీటన్నిటి వల్ల వాళ్ళు ఏంటి డబ్బులు వెచ్చిస్తుంటారు, దాని ద్వారా అక్కడ డెవలప్మెంట్ అవుద్ది. అదే మీరు రిమోట్ ఏరియా పల్లెకి వెళ్ళారనుకోండి అమ్మా, అక్కడ ఎటువంటి ట్రాన్సాక్షన్స్ తక్కువ ఉంటాయి, డెవలప్ అయ్యే ఛాన్స్ చాలా తక్కువగా ఉంటుంది. ఇప్పుడు సూరత్ ఉంది, అది కూడా ఒక 400-500 ఏళ్ళ క్రితం ఎట్లా ఉండేదమ్మా జనరల్గా, అది కూడా విలేజే. కానీ బ్రిటిష్ వాళ్ళు ముందుగా అక్కడ రావడం, సూరత్లో ఫ్యాక్టరీ పెట్టడం, ట్రేడ్ యాక్టివిటీస్ నడపడం వల్ల అది స్పీడ్గా డెవలప్ అయిపోయింది. అయితే నెక్స్ట్ కమింగ్ టు ద పాయింట్, అయితే ఇట్లా రావడం వల్ల ఎక్కువ మంది పీపుల్ దూర ప్రాంతాల నుంచి వచ్చి గ్యాదర్ అవ్వడం, అక్కడ ఉన్నటువంటి వస్తువుల్ని వాటిని క్రాప్స్ ఏవైతే ఉంటాయో వాటి కొనుక్కోవడం, ఇవన్నీ వాళ్ళు చేయడం జరిగింది. సో ఇట్లా ఇలా పీపుల్ మూవ్ అవ్వడం వల్ల కొన్ని టౌన్స్ ఎమర్జ్ అయ్యాయమ్మా, కొన్ని పట్టణ ప్రాంతాలు ఎమర్జ్ అయ్యాయి. అందులో ముఖ్యంగా చూసుకుంటే మనకి వైశాలి అనే పట్టణం అట్లానే, వైశాలి రైట్ ఆన్ ద పాయింట్. వైశాలి వాజ్ వన్ ఆఫ్ సచ్ టౌన్ టు గ్రో అవుట్ ఆఫ్ రిలీజియస్ ఇంపార్టెన్స్. అంటే మత ప్రాముఖ్యత వల్ల ఈ వైశాలి అనే టౌన్ మనకి అక్కడ ఉద్భవించింది. వైశాలి దేనికి రాజధానమ్మా? వజ్జీ క్యాపిటల్ వైశాలి. ఫోర్త్ పాయింట్, అబవ్ ఆల్ అంటే అబవ్ మనం చూసుకుంటే, సో ఇవి కాకుండా మిగతాగా కొన్ని సెంటర్లు ఉండేవి, అందులో మనకి రాజకీయ, పరిపాలన, ఆర్థిక, రిలీజియస్ అన్నీ నడిచేవమ్మా, అన్నీ నడిచేవి. ఫోర్త్ వన్ అంటే ఇట్లా కాకుండా మిగతా అంటే అందులో రాజకీయం, పరిపాలన, ఆర్థిక, రిలీజియస్ ఇవన్నీ నడిచేవి అందులో అన్నీ, ఇంకా మిగతా యాడింగ్ ఏవైతే ఉన్నాయో అవన్నీ. సో ఇట్లాంటి కొన్ని పట్టణాలు ఎవాల్వ్ అయ్యాయి. రైట్ ఆన్ ద పాయింట్. సో ఈ పైన మెన్షన్ చేసిన క్యారెక్టరిస్టిక్స్ ఉన్న అన్ని ఉన్న పట్టణాలు కొన్ని ఉండేవమ్మా. అంటే ఇప్పుడు విడివిడిగా చెప్పాం, అన్నీ కలిపి ఉండే పట్టణాలు ఉండే, పాలిటీ, రాజకీయం, పరిపాలన, అడ్మినిస్ట్రేషన్, ఎకనామిక్ సెంటర్, రిలీజియస్ అండ్ ఇట్లా. దీనికి ఉదాహరణ ఏంటంటే కౌశాంబి అమ్మ, కౌశాంబి వాజ్ సచ్ అన్ అర్బన్ సెంటర్. కౌశాంబి. సో ఇక్కడ మనకి ఈ కౌశాంబి అనే పట్టణంలో మనకి పొలిటికల్ సెంటర్, ఇట్స్ ఎకనామిక్ సెంటర్, ఇట్స్ అడ్మినిస్ట్రేటివ్ సెంటర్, ఇట్ ఈస్ ఏ రిలీజియస్ సెంటర్. ఇలా మనకి ఫస్ట్ సర్ప్లస్ ప్రొడక్షన్ వచ్చింది, తర్వాత అక్కడ క్రాఫ్ట్ స్టార్ట్ అయ్యి, తర్వాత లేబర్ వచ్చారు, లేబర్ని కంట్రోల్ చేయడానికి ఒక చిన్న గ్రూప్ కావాల్సి వచ్చింది. అట్లాగే ఈ అగ్రికల్చర్, క్రాఫ్ట్స్ వాళ్ళు ఏదైతే ఉన్న వస్తువుల్ని, సర్ప్లస్ వస్తువులు అమ్ముకోవడానికి ఒక గ్రూప్ కావాల్సి వచ్చింది. లేబర్ని కంట్రోల్ చేయడానికి ఒక గ్రూపు, వీటిని అమ్మడానికి ఒక గ్రూపు, వీటన్నిటి కోసం ఒక స్మాల్ గ్రూప్ ఏర్పడింది. అదే తర్వాత పవర్ఫుల్ గ్రూప్గా మారింది. అదే తర్వాత రూల్ చేయడం మొదలుపెట్టింది. అంతే కదా. ఇప్పుడు ఫస్ట్ ఆర్థిక వృద్ధి అమ్మా, ఫస్ట్ సర్ప్లస్ అగ్రికల్చర్ ప్రొడక్షన్, ఇట్ లీడ్స్ టు ది అర్బనైజేషన్, పట్టణీకరణ. ముందు ఈ పట్టణాలు ఏర్పడ్డాయమ్మా, రాజగృహ, కౌశాంబి ఇవన్నీ ముందు ఏర్పడ్డాయి. తర్వాత ఇవి ఈ జనపదాలకి క్యాపిటల్స్గా మారాయి. అభివృద్ధి ఎట్లా జరిగింది? సర్ప్లస్ ప్రొడక్షన్. ఓకేనా, క్లియర్. అదే సర్ప్లస్ ప్రొడక్షన్ లేకపోతే ఎవడు కూడా తింటూ ఉంటే ఏం అభివృద్ధి చెందదు. ఐ క్లియర్? ఎస్. అండ్ ఫైనల్లీ ఎలా రాయాలి మీరు? సో ఇన్ దిస్ వే the state formation, economic growth and urbanization were closely linked during the 7th century BC to 3rd century BC. ఎస్, ఇంతకుముందు ఎందుకు మరి పట్టణీకరణ జరగలేదంటే అప్పుడు ప్యాస్ట్రల్ ఎకానమీ ఉండేది, సర్ప్లస్ ప్రొడక్షన్ ఉండేది కాదు, ఓన్లీ వాళ్ళకి కావాలన్నంత పండించుకున్నారని మనం ఎర్లీ వేదిక పీరియడ్లో చెప్పుకున్నాం. సో ఇక్కడ లేటర్ వేదిక వచ్చేసరికి, ఐరన్ వచ్చేసరికి వాళ్ళు ఎక్కువ పండించుకున్నారు, దానివల్ల పట్టణాలు ఏర్పడ్డాయి, దానివల్ల స్టేట్ ఫార్మేషన్. ఈ స్టేట్ ఫార్మేషన్లో పార్టిసిపేట్ చేసిన ఎవరు? ఈ స్మాలర్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో అవే. కన్క్లూజన్ అమ్మా, ఇన్ దిస్ వే, ఈ విధంగా
రాజ్యాల అవతరణ, స్టేట్ ఫార్మేషన్, రాజ్యాల అవతరణ, ఎకనామిక్ గ్రోత్, ఆర్థిక వృద్ధి, మరియు పట్టణీకరణ మధ్య చాలా దగ్గర సంబంధం ఉన్నట్లు మనకు తెలుస్తుంది. ఈ కాలంలో ఉన్నట్లు మనకు తెలుస్తుంది. ఈ కాలం 7th century BC to 3rd century BC. Am I clear? Is there any doubts? No. And let's move to the next question.